వరంగల్ కేఎంసీలో ర్యాగింగ్ కలకలం. నటుడు మోహన్ బాబుకు ఊరట. పోలీసుల తీరుపై ఏపీ హైకోర్టు సీరియస్. జమ్మూ కాశ్మీర్ లో బండి సంజయ్ పర్యటన. ఈ డీటెయిల్స్ అన్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటనపై విచారణ కొనసాగుతోంది. గత నెల 29న బాయ్స్ హాస్టల్లో జూనియర్ ఎంబీబీఎస్ విద్యార్థుల్ని అర్ధనగ్నంగా మోకాళ్లపై కూర్చోబెట్టినట్లు 7 సీనియర్ విద్యార్థులపై ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశంపై మెడికల్ కౌన్సిల్ తో సహా సంబంధిత అధికారులకు జూనియర్లు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ చేపట్టింది. వాట్సాప్ చాటింగే వివాదానికి కారణమని చెబుతున్నారు. విచారణ అనంతరం 7గురిపై కేఎంసీ ప్రిన్సిపాల్ చర్యలు తీసుకోనున్నారు. నటుడు మోహన్ బాబుపై తదుపరి విచారణ వరకు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థి నేత కిడ్నాప్ కు సంబంధించి మోహన్ బాబుతో పాటు పలువురిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదనల్ని విన్న హైకోర్టు మోహన్ బాబుపై నమోదైన కేసుకు సంబంధించిన పూర్తి వివరాలని తన ముందుంచాలని తిరుపతి పోలీసులను ఆదేశించింది. వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డి పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఎల్ఓసీని రద్దు చేయాలని భార్గవ్ వేసిన పిటిషన్ పై వాడివేడిగా వాదనలు సాగాయి. పోలీసుల తీరుపై ఏపీ హైకోర్టు మండిపడింది. పోలీసుల అసమర్థత కారణంగానే అసభ్యకర పోస్టులు పునరావృతమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎంపై అనుచిత పోస్టులు పెట్టడం అంటే 5 కోట్ల ఆంధ్రుల్ని అవమానించడమే అని స్పష్టం చేసింది హైకోర్టు. కుటుంబ సభ్యుల్ని అవమానించే హక్కు ఎవరికీ లేదని తేల్చి చెప్పింది. అనుచిత అభ్యంతరకర పోస్టుల్ని డీల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మంచు పర్వతాలు, క్లిష్టమైన వాతావరణంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది అందిస్తున్న సేవలు అద్వితీయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కొనియాడారు. ఆపరేషన్ సింధూర్ లో బీఎస్ఎఫ్ సిబ్బంది చేసిన పోరాటాలు దేశానికే గర్వకారణమన్నారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో భాగంగా శ్రీనగర్ లో ఐజీ అశోక్ యాదవ్ తో పాటు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు బండి సంజయ్. బీఎస్ఎఫ్ సిబ్బంది భద్రత తమ కర్తవ్యమని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పక్షాన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ముందు బండి సంజయ్ శ్రీనగర్ లో తులిప్ గార్డెన్ ను సందర్శించారు.